హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సో నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు. సో అదేంటిదంటే డైలీ ఒక మూవీ చూసి మీకు అయితే రికమెండ్ చేస్తాను. సో వీక్లీ 2 డేస్కి ఒకటైనా సరే 3 మూవీస్ అయినా చూసి అయినా 2 డేస్కి ఒక మూవీ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఓల్డ్ మూవీస్ని ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు. పాతకాలం లెక్కనే వెళ్ళిపోతున్నాయి తప్పించి చాలా మూవీస్ అయితే చాలామంది అయితే చూడలేదు. సో అందుకని చెప్పేసి నేను డైలీ అన్న 2 డేస్కి ఒకటైనా ఖచ్చితంగా రికమెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను అందరికీ తెలిసింది థంబ్నెయిల్ చేసి వచ్చిన వాళ్ళకి చావా మూవీ ట్రైలర్ అయితే వచ్చింది, తెలుగు ట్రైలర్. సో ట్రైలర్ ఎలా ఉంది దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ హిందీలో, మన తెలుగుకి అయితే డబ్ చేయలేదు. పిచ్చి పిచ్చి మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యే మూవీస్ అన్నీ కూడా మన తెలుగు డబ్బింగ్ చేసి పెడతారు. ఇట్లాంటి మంచి మూవీస్ ఎందుకో చేసి పెట్టారు అని చెప్పేసి మన వాళ్ళు అయితే బాగా అది వైరల్ అయింది. సో వాళ్ళ మూవీ టీం అయితే చూసి దాన్ని అయితే గీతా ఆర్ట్స్లో అయితే తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది March 7th ఈ మూవీ. ఓకే, సో ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నాకు చాలా పిచ్చిగా నచ్చింది. నేను ఆల్రెడీ హిందీలో మూవీ చూసా. సో కొన్ని మీనింగ్స్ అయితే నాకు అర్థం కాలేదు, చాలా చోట్ల అయితే అర్థం కాలేదు. సో ఇక మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ప్లాట్ ఏంటంటే మరాఠాస్ అంటారు అనమాట. సో ఇది వచ్చేసి మహారాష్ట్రలో జరిగేది. అండ్ ఔరంగజేబ్ అని ముఘల్స్ ఉంటారు, ముఘల్స్ లో కింగ్ అనమాట ఔరంగజేబ్. ముఘల్స్ కి మరాఠాస్ కి జరిగే యుద్ధమే అనమాట. సో వాళ్ళు ఇండియాని అంతా ఆక్రమించుకుంటూ వస్తారు. ఒక్క మరాఠాస్ ఉన్న ప్లేస్ తప్పించి, ఎందుకంటే అక్కడ ఛత్రపతి శివాజీ ఉంటాడు. శివాజీ గురించి మన అందరికీ తెలిసిందే, ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు పాలన శంభాజీ మహారాజ్ అని ఉంటాడు అనమాట. సో ఆయన కొడుకు పాలననే ఈ మూవీలో చూపించడానికి అయితే మనకైతే ట్రై చేస్తున్నారు. సో ఆయన పాలన ఎలా ఉంది, తర్వాత ఆయన ముఘల్స్కి లొంగలేడా, ఇదంతా మనం మూవీలో చూడాలి. సో యాక్చువల్ దీని వెనుక ఒక స్టోరీ ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన, AR రెహమాన్ మ్యూజిక్ అనమాట. హీరో నేమ్ నాకు అంత గుర్తుకొస్తలేదు, మర్చిపోయా. ఇది స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. పూర్వం మనల్ని అయితే మొఘల్స్ పాలించేవారు ఇండియాని. సో ఇండియాలో పాలిస్తుంటే కొంతమంది జరుపుకుంటూ ప్లేసులు జరుపుకుంటూ వస్తుంటే జిజేబాయ్ అని ఉంటుంది చిన్నప్పుడు. సో ఛత్రపతి శివాజీ వాళ్ళ మదర్ అనమాట. సో ఆమె వచ్చేసి ఒక ఇంట్లో ఉంటే బయట కొంతమంది దుండుగులు ఏం చేస్తారంటే వచ్చి ఆ హిందూయిజాన్ని మొత్తం ఆ విగ్రహాలని వీటిని నాశనం చేయడానికి అయితే ట్రై చేస్తారు. నాశనం చేస్తుంటే ఈమె వచ్చి చూస్తుంది, వాళ్ళ నాన్నతో చెప్తుంది. చెప్పి నాన్న అది ఆపండి అని చెప్తే, లేదమ్మా ఇది వాళ్ళ కంట్రోల్లో ఉంది, మన ఉండే ఏరియా అని చెప్పేసి చెప్తాడు. సో ఆమె పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఈసారి హస్బెండ్ వైఫ్ చూస్తారు అనమాట. హస్బెండ్ కూడా రెస్పాండ్ కాదు, ఇది వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, మనం ఏం చేయలేము, మన ప్రాణాలు పోతాయి అని చెప్తారు. పెళ్ళి అయిన తర్వాత కొడుకు పుడతాడు అనమాట. సో ఆయన ఛత్రపతి శివాజీ. చిన్నప్పటి నుంచి జిజేబాయికి హిందూయిజం అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి ఆ మైథలాజికల్ స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఛత్రపతి శివాజీని మెచ్చుతుంది అనమాట. సో ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఈసారి ఛత్రపతి శివాజీ వైపు చూస్తుంది. సో ఛత్రపతి శివాజీ వెళ్ళి వాళ్ళందరినీ తుక్కు కొడతారు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన చనిపోతారు, తర్వాత ఆయన పాలన జరుగుతుంది. సో క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఏడిపోస్తుంది. నేను మూవీ మళ్ళీ తెలుగులో దీని రివ్యూ కూడా చెప్పలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్తారో చూడరో అని చెప్పేసి. చాలా బాగుంటుంది, చూడండి, ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఛత్రపతి శంభాజీ గురించి ఎవరికి తెలీదు, చాలా వరకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు, ఛత్రపతి శివాజీ అంటేనే తెలుసు. సో ఈ ఛత్రపతి శంభాజీ ఎవరు అని చూస్తే ఆయన కొడుకు. సో నేను తెలుసుకున్న చాలా వరకు అయితే. సో మూవీ అయితే చాలా బాగుంటుంది, సరే అయితే చూడండి. సో మరి చావా అంటే మీనింగ్ ఏంటంటే మీరు అది మూవీలో చూడాలి, చావా అని పిలుస్తారు అనమాట ఛత్రపతి శంభాజీని. సో మూవీని అయితే తప్పక చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చావా మూవీ ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.